ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 కుంకి ఏనుగులు అప్పగించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏనుగులను స్వీకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ పర్యావరణ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి లాంఛనంగా కుంకి ఏనుగులు అందజేసిన కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ డి.కే. శివకుమార్ గారు, అటవీ మంత్రి శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారు గజ పూజ చేసి ఏనుగులను స్వీకరించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్ణాటక 4 కుంకి ఏనుగులను అందజేసింది. మొత్తం 6 కుంకి ఏనుగులు ఇవ్వవలసి ఉండగా 2 ఏనుగులను వాటి ఆరోగ్య కారణాలు, శిక్షణ పూర్తి కాకపోవడం వంటి కారణాల వల్ల మరో దఫా అందజేయనున్నట్టు కర్ణాటక ప్రభుత్వం తెలియజేసింది. బుధవారం బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ డి.కే. శివకుమార్ గారు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారు కుంకి ఏనుగులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, అటవీ పర్యావరణ శాఖ మాత్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అటవీ అధికారులకు అందించారు. కుంకి ఏనుగుల అప్పగింతకు సంబంధించిన ఒప్పంద పత్రాలను, లైసెన్సులు, వాటి సంరక్షణకు సంబంధించిన విధి విధానాల పత్రాలను కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. శాస్త్రోక్తంగా గజపూజ నిర్వహించిన అనంతరం జెండా ఊపుతూ కర్ణాటక ప్రభుత్వ అధినేతలు కుంకీలను సాగనంపగా పూల వర్షం కురిపిస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానం పలికారు. ఈ 4 ఏనుగులను కర్ణాటక అటవీ శాఖ అధికారుల నుంచి ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారులు అధికారికంగా స్వీకరించారు. దేవ, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే పేర్లు కలిగిన కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్కి అప్పగించారు. కర్ణాటకకు చెందిన మావటీలు 2 నెలల పాటు కుంకి ఏనుగులతో ఉండి ఆంధ్రప్రదేశ్ మావటీలకు వాటి సంరక్షణ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని ఏనుగులు ఇవ్వడానికి సిద్ధమని ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారు స్పష్టం చేశారు. కర్ణాటక ఇచ్చిన కుంకి ఏనుగుల ఆరోగ్య రక్షణ, సంరక్షణ బాధ్యతను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. దీనికి మన ఊరు మాటామంతి అని పేరు పెట్టారు. ఈ నెల 22న ప్రారంభించే కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో భవానీ థియేటర్ వేదిక కానుంది. ఇందుకోసం టెక్కలి ప్రజలను గురువారం ఉదయం 9 గంటలకు థియేటర్కి తీసుకెళ్లనున్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వారితో మాట్లాడతారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ దశల వారీగా ఈ కార్యక్రమానికి నిర్వహించనున్నారు. కర్ణాటక విధాన సౌధలో జరిగిన కుంకి ఏనుగుల అప్పగింత కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ డి.కే. శివకుమార్ గారు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారు స్వయంగా కుంకి ఏనుగులను, వాటి సంరక్షణ విధి విధానాల పత్రాలను, సర్టిఫికెట్లను, మావటీలను ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమక్షంలో అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సభ్యత్వం నమోదు చేయించిన వాలంటీర్లకు జిల్లా వారీగా జన సైనికులు, వీర మహిళలు, తెలంగాణ రాష్ట్ర నాయకుల చేతుల మీదుగా క్రియాశీలక సభ్యత్వ ఐడి కార్డులను అతి త్వరలో అందజేయబడును. గమనిక, ప్రదేశం, సమయం తెలియపరచబడును. ఇట్లో నేమూరు శంకర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇన్ఛార్జ్. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సభ్యత్వం నమోదు చేయించిన వాలంటీర్లకు జిల్లాల వారీగా జన సైనికులకు, వీర మహిళలకు, తెలంగాణ రాష్ట్ర నాయకుల చేతుల మీదుగా క్రియాశీలక సభ్యత్వ ఐడి కార్డులను 23/5/2027 శుక్రవారం సాయంత్రం 5:30 అందజేయబడను. గమనిక, తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలక సభ్యత్వం చేసిన వాలంటీర్లు తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రదేశం గ్రావిటీ హోటల్, 9th ఫేజ్, KPHP కాలనీ. సమయం శుక్రవారం 23/5/2027 సాయంత్రం 5:30 ఇట్లు నేమూరు శంకర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇన్ఛార్జ్. ప్రజల శ్రేయస్సు ధ్యేయంగా ప్రతి అడుగు ముందుకేస్తున్న నాయకుడు. విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్పొరేటర్ KNR చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శ్రీ కందుల నాగరాజు గారు నిత్యం ప్రజల్లో మమేకమై వారి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రజల అవసరాల పట్ల స్పందనగా ఈరోజు 32వ వార్డులో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఆయన స్వయంగా సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అధికారులతో మాట్లాడుతూ పనుల నాణ్యతతో వేగంగా పూర్తి కావాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. వార్డులోని ప్రతి కుటుంబం సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని నిరంతరం పనిచేస్తున్న ఆయన సేవలు ప్రజల్లో విశేషంగా ఆదరణ పొందుతున్నాయని, జనానికి దగ్గరగా ఉండే ఈ నాయకత్వం ప్రజాస్వామ్య బలానికి నిదర్శనంగా నిలుస్తోంది.